ఒకప్పుడు హైదరాబాదు పబ్లిక్ కు తాగనికే నీళ్ళిచ్చిందట మూసీ నది. ఆ సొంటిది ఇప్పుడు మూసీ పక్క పంటి పోతుంటే ముక్కులు మూసుకొని తిరిగే కథ అవుతున్నది. అందుకే షెయి పాటోళ్ల సర్కార్ వచ్చినాక మూసీ మీద గట్టిగా నజరేషన్లు. ఎవరెంత లొల్లి పెట్టినా ఎన్ని పుల్లలేసినా వెనకకు తగ్గేదే లేదంటున్నారు. అయితే ఇంకో దిక్కు మూసీ పేరు చెప్పి మా ఇండ్ల జోలికొస్తే మాత్రం ఊరుకునేది లేదంటుర్రు జనాలు. ఏడికైతే ఆడికి చూసుకుందామంటుండ్రు. డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు, కానీ ఇల్లులు కూల్చేసి డెవలప్మెంట్ చేయడం అనేది సబబు కాదు. ఇలాంటి డిస్ట్రక్షన్ ని ఆపండి. ఇక్కడ మూసీ ఉంది, మూసీని డెవలప్ చేయండి. కంపు కొడుతోంది, దాన్ని డెవలప్ చేయండి. మస్కిటోస్ ఉంటున్నాయి, దాన్ని డెవలప్ చేయండి. కానీ ఎంపీఆర్ ని మాత్రం పడగొట్టి డెవలప్ చేయొద్దు. కాదా అన్నట్టు కంపు కొట్టే మూసీని అడుగుండ్రి, దోమలను ఎల్లగొట్టుండ్రి, కానీ ఇండ్లు కూలగొడతామంటే మాత్రం ఊకునేది లేదా అంటుండ్రు. ఇక ఈ చిన్న చిన్న బుజ్జమ్మలు చూడండి ఏమన్నారో. ఫస్ట్ ఈ న్యూస్ వచ్చినప్పుడు మేమైతే చాలా షాక్ అయిపోయినామంట. ఎందుకంటే ఇక్కడ మేము లైక్ ఆల్మోస్ట్ 10 years నుంచి ఇక్కడే ఈ అపార్ట్మెంట్లోనే ఉంటున్నాం. అందరికీ కూడా ఇక్కడ ఉంటున్న అందరికీ కూడా అట్లీస్ట్ 3 to 4 years అయినా ఉంటుంది మెమొరీస్. సో మేమైతే రెడీగా లేము రావడానికి. మధు పార్క్ ఇచ్చేయాలని మేము రెడీగా లేము. మా ఇండ్లు కూలుస్తారట, ఏండ్ల సందు ఉంటారన్న ఇండ్లను ఎట్లా కూలుస్తారు అని చిన్న చిన్న పిల్లలు కూడా మస్తు బెంగటిల్లుతుండ్రు. ఓ దిక్కు మూసీని ముచ్చట గొలిపేటట్టు తయారు చేస్తాము, వెనకకు తగ్గేదేలే అన్నట్టు సర్కారు వాళ్ళు అడుగులెత్తుంటే, ఇంకో దిక్కు గిట్ల మూసి ఒడ్డు పోంటున్న ఇండ్లల్లో పబ్లిక్ పర్సన్ అవుతుండ్రు. పట్నంలో ఉన్న 5 కోట్ల మూసి దగ్గర పట్లనే ఉన్న మధు పార్క్ అపార్ట్మెంట్ కు పోయిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఇండ్లు కూలుస్తారని బుగులు పడుతున్న జనాలతో మాట్లాడిండు. గాంధీజీ గారు ఆయన అహింసావాది. ఆ అహింసా మూర్తి విగ్రహాన్ని పెట్టడానికి రేవంత్ రెడ్డి హింసా మార్గాన్ని ఎన్నుకున్నాడు. రేవంత్ రెడ్డి దృష్టిలో ఈ ఎంపీఆర్ అంటే, ఈ అపార్ట్మెంట్ అంటే ఒక ఇల్లు అంటే ఇటుకలు కావచ్చు. నువ్వు జేసీబీతో కూల్చే ఇటుకల్ని కూలుస్తున్నా నువ్వు అనుకోవచ్చు. రెక్కలు ముక్కలు చేసుకొని రూపాయి కూడబెట్టుకొని బ్యాంకుల్లో అప్పులు తెచ్చి ఒక కళ నిజం చేసుకుంటారు. నువ్వు కానీ ఓ ప్రొక్లైన్ పెట్టా రాత్రి కూలగొడతా అంటే అది జీవితాలు కూల్చడం. సర్కారు వాళ్ళ మీద గట్టిగానే గరమైండు సారు. పట్నంలో ఒక్క కొత్త ఇల్లు కూడా కట్టలేదు కానీ ఉన్న ఇండ్లను కూలుస్తాండ్రు, ఇది ఎక్కడ అన్యాయం అన్నట్టు మాట్లాడిండు. ఇక ఈ మధు పార్క్ అపార్ట్మెంట్ లో ఉంటున్నోళ్ళది ఒక్కోళ్ళది ఒక్కో కథ. రిటైర్మెంట్ పైసలతోని ఇండ్లు కొనుక్కున్నోళ్ళు కొంతమంది అయితే, చేతులున్న పైసలన్నీ పెట్టి ఇల్లు తీసుకున్నోళ్ళు ఇంకింతమంది. జిందగీ బార్ అక్కడనే ఉండాలని అనుకుని ఇండ్లు కొనుక్కున్నోళ్ళు ఇప్పుడు కూల్చేస్తారట అని తెలవంగానే మస్తు బాధపడతాండ్రు. ఇది ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్న మాకు ఒక పెద్ద సెంటిమెంట్ ఇది ఇల్లు. ఇలాంటి ఇంటిని ఇప్పుడు ఈ రోజు కూల్చేస్తామంటే ఎవరైనా సరే మనం అడ్డుకోవాల్సిందే. You have to demolish and make 450 families suffer. ఆల్మోస్ట్ 50% అందరు ఆడపిల్లలు అందరం బయటకు వచ్చామండి. ఎందుకు వచ్చామండి? మా ఇల్లు కాపాడుకోవడానికి వచ్చాము. గాంధీ గారి విగ్రహం పెట్టండి, మేము అపోజ్ చెయ్యట్లేదు, కానీ దానికోసం జనాల ప్రాణాలను తీసి బుల్డోజర్ బాబుల్లాగా తయారయ్యి మా మీద తొక్కేయకండి. ఇంకింతమంది అయితే 5,000 కోట్లతోని గాంధీ బొమ్మ పెడతారట కదా ఇక్కడ. గాంధీ తాత బొమ్మ ఇంకెక్కడన్నా పెట్టుకొని మేము కూడా నెత్తికిన్ని పైసలు వేసుకొని సర్కారుకి ఇస్తాం అన్నట్టు మాట్లాడుతుండ్రు. అయితే కారు పార్టీ వాళ్ళు కావాలని పబ్లిక్ ను పక్కదారి పట్టిస్తాను అన్నట్టు మాట్లాడుతుండ్రు షెయి పార్టీ వాళ్ళు. హరీష్ రావు గారు ఈ రోజు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులను కలిసి వారిని తప్పుతో పట్టించి ప్రభుత్వాన్ని నిందల పాలు చేయాలన్న మీ ఆలోచనకు నేను సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. ముఖ్యంగా గాంధీ సరోవర్ అక్కడ కట్టాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. దానికి సంబంధించిన భూమి పక్కన ఉంది. ఈ యొక్క మధు పార్క్ రిడ్జ్ బిల్డర్స్ 2012 ఉన్నటువంటి బిల్డింగ్ పర్మిషన్స్ ఉన్నటువంటి జీవో ప్రకారము 30 meters బఫర్ ఉండాల్సిన అవసరం ఉంది. ఇట్లా మొత్తానికైతే మళ్ళోసారి మూసి మంటలు గట్టిగానే మండుతున్నాయి. సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్లకు నడుమ లడాయి జోరుగా నడుస్తాంది. 600 మూసి ముచ్చట్లల్లా ఎవ్వల మాట వినేదే లేదా అంటున్నారు సర్కారోళ్ళు. మరిగా ఎట్టెట్లయితుందో పోత తెలుస్తుంది.